నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని లోహ కుంభి జాతకం గురించి తెలుసుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు కోసల రాజు గురించి చెప్పిన జాతక కథ. ఒకరోజు రాత్రి కోసల రాజుకి కలలో నరకంలోంచి నలుగురు కేకలు వినిపించాయి. ఒకడు ధూ అని, రెండవ వాడు సా అని, మూడవ వాడు నా అని, నాలుగవ వాడు సో అని, ఇలా నలుగురి కేకలు వినిపించాయి. ఆ నిరయ లోకంలో, నిరయం అంటే నరక అని అర్థం. ఆ నరకంలో ఆ కేకలు పెట్టిన ఆ నలుగురు పూర్వం శ్రావస్తి నగరంలోని రాజకుమారులు. పరస్త్రీల పట్ల కామాపచారం చేసినవారు. మరణానంతరం వారు లోహపు గంగలాల్లో పుట్టి వాటిలోని ద్రవాల్లో 60,000 సంవత్సరాల నుండి కాగుతూ ఉన్నారు. అలా కాగేటప్పుడు కింద నుండి ద్రవం తెరులుతూ పైకి వచ్చినప్పుడు వారు కూడా పైకి వస్తుంటారు. అలా పైకి వచ్చినప్పుడు తలలు బయటకు తీసి మాకు విముక్తి ఎప్పుడు అంటూ అరుస్తూ ఆర్తనాదం చేస్తారు. వారి ఆర్తనాదాలే రాజుకి ఆ రోజు వినిపించాయి. ఆ అరుపులు విని రాజు భయపడి తుళ్ళిపడి లేచాడు. నిద్ర రాక తెల్లవార్లు అలాగే కూర్చొని గడిపాడు. మరుసటి రోజున పురోహితులు వచ్చి, రాజా రాత్రి సుఖంగా నిద్రించారా అని అడిగారు. ఆచార్యులారా, సుఖనిద్ర ఎక్కడది? రాత్రి 4 భీకర ఆర్తనాదాలను విన్నాను అని రాజు అంటాడు. ఆ పురోహితులు 2 చేతులు అటు ఇటు తిప్పి కొట్టుకున్నారు. ఆచార్యులారా, వాటి విషయం ఏమంటారు? మహారాజా, అవి శుభ సంకేతాలు, అపాయకరమైన ధ్వనులు. అయితే ఆచార్యులారా, ఆ అశుభానికి విరుగుడు ఏదైనా ఉందా అని ఆ పురోహితులను అడిగితే, దీనికి నివారణ లేదు, కానీ మనం రక్షణ పొందవచ్చు మహారాజా అని చెప్తారు. ఎలా ఆచార్యులారా అని బ్రాహ్మణులను అడుగుతాడు. నిజానికి మహారాజా, దీని నుండి రక్షింపబడాలంటే ఎంతెంతో చేయాల్సి ఉంది. కానీ మేము ఒక్క సర్వ చతుష్క యాగం చేసి ఆ అశుభాల నుండి రక్షించగలం అని ఆయనకి ఏమి కావాలో చెప్పారు ఆ పురోహితులు. వెంటనే 4 ఏనుగుల్ని, 4 గుర్రాల్ని, 4 ఎద్దుల్ని, 4 మనుషుల్ని, ఈ తిత్తరి మొదలైన పక్షుల జాతుల్ని 4 చొప్పున తీసుకోండి. ఆ సర్వ చతుష్క యాగంలో నన్ను రక్షించండి అంటే, ఇవన్నీ తీసుకొని నాకు ఈ కళ ఏదైతే ఉందో అది నాకు ఏదైనా అపాయం తలపెట్టుతుందేమో, సో దాని నుంచి బయటపడాలి, మీరు చేయాల్సింది చేయండి, మీకేం కావాలో తీసుకోండి అని చెప్తే వాళ్ళు బ్రాహ్మణులు చెప్పిన ఇది అనమాట. ఏమని, మీరు ఈ యాగం చేస్తే దాని నుంచి బయటపడతారు అని. సో రాజు కూడా దానికి ఒప్పుకుంటాడు. మంచిది మహారాజా అని వారు యాగానికి కావాల్సిన ఏర్పాట్లతో మునిగిపోయారు. ఎన్నెన్నో జంతువుల్ని ఒక్కొక్కటి 4 చొప్పున తెప్పించి యజ్ఞస్తంభాలకు కట్టించారు. ఈ సమయంలో కావాల్సినవన్నీ చేపలు, కావాల్సినంత మాంసం, ధనం లభిస్తాయని సంతోషంతో, రాజా మాకు అవి కావాలి, దేవా మాకు ఇవి కావాలి అంటూ కోరికలు కోరుతూ పెద్దగా అరుస్తూ హడావుడి చేస్తున్నారు ఆ పురోహితులు. ఈ గందరగోళం విన్న రాణి మల్లిక, మహారాజా ఏమిటి, ఈ బ్రాహ్మణులంతా అటు ఇటు తిరుగుతూ తెగ గందరగోళం చేస్తున్నారు, ఉత్సాహంతో అరుస్తున్నారు అని రాజును అడిగింది. ఆ విషయం మీకెందుకు? నీవు సిరి సంపదలతో హాయిగా ఉన్నావు, మేము చిక్కుల్లో ఉన్నామని రాజు అంటాడు. మహారాజా, ఇప్పుడు మీకొచ్చిన చిక్కేంటి అని రాణి అడుగుతుంది. దేవి,
నేను వినకూడని 4 ధ్వనుల్ని విన్నాను. వాటి గురించి బ్రాహ్మణుల్ని అడిగాను. వారు అవి అపశకునాలు అని చెప్పారు. మీ రాజ్యానికి గాని, మీ ప్రాణానికి గాని కీడు కలగవచ్చు అన్నారు. ఆ కీడు తొలగడానికి చతుష్క యాగం నిర్వహించాలని చెప్పారు. నేను సరే నిర్వహించమన్నాను. ఆ యాగం కోసం, దానికి కావాల్సిన గుంటలు తవ్వడం కోసం, అంటే స్తంభాలు పాతడం కోసం, యజ్ఞ స్తంభాలు, ఇంకా యాగానికి కావాల్సిన జంతువులు, వస్తు సామాగ్రి కోసం అటు ఇటు తిరుగుతూ అరచి చెప్తున్నారు ఆ బ్రాహ్మణులు అని మహారాజు చెప్తాడు. దేవా, మంచిది, కానీ మీరు విన్న ఆ శబ్దాల గురించి దేవతలతో కూడి ఉన్న అగ్రబ్రాహ్మణుణ్ణి అడిగారా అని మహారాణి అంటుంది. దేవి, ఎవరా అగ్రబ్రాహ్మణుడు? సమ్యక్ సంబుద్ధుడైన మహాగౌతముడు బుద్ధుడు. లేదు దేవి, లేదు. నేను ఆ విషయం ఆ సమ్యక్ సంబుద్ధునితో చెప్పలేదు. అయితే దేవా, వెళ్ళి అడిగి రండి అని మహారాణి చెప్తుంది. ఆయన ఏం చెప్తారో వినండి అని. రాజు ఆ మరుసటి రోజునే ఉదయాన్నే జేతవనానికి వెళ్ళాడు. భగవానుడి పాదాలకు నమస్కరించాడు. ఒక పక్కన నిలబడి, బంతే, నాకు రాత్రి 4 ధ్వనులు వినిపించాయి. ఈ విషయం బ్రాహ్మణులకు చెప్పాను. దానివల్ల కలుగు కీడు నివారణ కోసం వారు సర్వ చతుష్క యాగం జరిపించమన్నారు. భగవాన్, అసలు ఈ ధ్వనుల విషయం ఏంటి? దాని ఫలితం ఏంటి అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు. మహారాజా, నీవు భయపడవలసింది ఇందులో ఏమీ లేదు. నరకంలో పడి మహా దుఃఖాన్ని అనుభవిస్తున్న వారి ఆర్తనాదాలు అవి. ఈ నాదాలు విన్నది ఇప్పుడు నీవొక్కడవే కాదు, పూర్వం కూడా కొందరు ఈ ధ్వనుల్ని విన్నారు. ఆ విషయం బ్రాహ్మణులకు చెప్పగా వారు కూడా ఇలాగే జంతువుల్ని బలిచ్చే యాగాన్ని చేయించాలని చెప్పారు. కానీ పండితుల మాటలు విని చివరికి ఆ యజ్ఞ బలుల్ని ఆపారు. ఆ పండితులు ఆ ధ్వనులకు సరైన అర్థాన్ని వివరించి చెప్పారు. జీవహింసను ఆపారు అని బుద్ధుడు చెప్తాడు. అప్పుడు ఆ కోసల రాజు అడుగుతాడు, అప్పుడు జరిగిన విషయం గురించి వివరించండి, ఆ కథ గురించి. అంటే అప్పుడు జరిగిన పూర్వ కథను బుద్ధుడు కోసల రాజుకి వివరిస్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు కాశీ పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాక కామభోగాల్ని వదిలిపెట్టి ప్రవచించాడు. హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన వనంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనాడు వారణాసి రాజు 4 మూలల నుండి ఆర్తనాదాలు విన్నాడు. ఇప్పుడు కోసల రాజు ఏ విధంగా అయితే విన్నాడో అలాగే ఆ రాజు కూడా ఆ విషయం బ్రాహ్మణులకు చెప్పాడు. వారు 3 రకాల అరిష్టాలు కలుగుతాయని చెప్పి వాటిలో ఒకదాని గురించి రాజుకు వివరించారు. దోష నివారణ కోసం సర్వచతుష్క యాగం చేయాలని చెప్పారు. రాజు కూడా సరేననగా బ్రాహ్మణులు యజ్ఞగుండాన్ని సిద్ధం చేశారు. అనేక జంతు బలుల్ని బలివ్వడానికి ఆ యజ్ఞ స్తంభాల దగ్గర నిలిపారు. అప్పుడు హిమాలయాల్లో ఉన్న బోధిసత్వుడు తన దివ్య నేత్రంతో ఈ విషయాన్ని చూశాడు. యజ్ఞ బలిగా వధించే పశువుల్ని చూసి నేను అక్కడికి వెంటనే వెళ్ళాలి, జీవహింసను ఆపాలి అనుకొని తన ధ్యాన బలంతో ఆకాశ మార్గాన వారణాసి రాజుగారి ఉద్యానవనంలో దిగాడు. ఒక రాతి ఆసనంపై బంగారు శిల్పంలా అక్కడ బోధిసత్వుడు కూర్చున్నాడు. అక్కడ యజ్ఞవేది ప్రవేశంలో బ్రాహ్మణ పురోహితుని శిష్యుడు ఒకడు పురోహితుని దగ్గరకు వచ్చి, ఆచార్య, ఇతరులను హింసించి మనం శుభం పొందాలనుకోవడం అసంభవమని మన వేదాల్లో చెప్పలేదా అని అడిగాడు. దానికి పురోహితుడు కోపంతో, ఓరి, నీకు రాజుగారి ధనంతో అవసరం లేకపోతే నోరు మూసుకొని మాట్లాడకుండా ఉండు.
ఇప్పుడు మనకు చేపలు, మాంసాలు దండిగా దొరుకుతాయి. కావాల్సినంత తినొచ్చు. కావాల్సినంత ధనం అన్నాడు. అయితే ఆచార్య, నాకు అవి అవసరం లేదు. ఈ యజ్ఞానికి నేను తోడ్పడను అంటూ ఆ శిష్యుడు లేచి అక్కడి నుండి బిరబిరా నడుచుకుంటూ రాజుగారి ఉద్యానవనానికి చేరాడు. అక్కడ శిలాతలంపై కూర్చున్న బోధిసత్వుని చూసి అతనికి వెళ్ళి నమస్కరించాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు బోధిసత్వుడు, ఓ మానవక, మానవక అంటే యువకులని మానవక అని పిలిచేవారు. ఓ మానవక, మీ రాజు ధర్మబద్ధంగా పాలిస్తున్నాడా అని అడిగాడు. బంతే, రాజు ధర్మానుసారంగానే పరిపాలిస్తున్నాడు. ఆయన ఈ మధ్య 4 ధ్వనులు విన్నాడు. వాటి పర్యవసానం ఏమిటి అని పురోహితుల్ని అడిగాడు. అడిగితే వారు ఆ ఉపద్రవం నుండి కాపాడుకోవాలంటే యజ్ఞం చేయమన్నారు. రాజు దానికి సంసిద్ధుడయ్యాడు. ఎన్నో ప్రాణులు ఆ యజ్ఞాలకు అంటే యజ్ఞ స్తంభాలకు బంధించబడ్డాయి. తమలాంటి జ్ఞానులు వెళ్ళి ఆ జంతు బలిని ఆపితే మంచిది అన్నాడు. అయితే మానవక మంచిదే, కానీ రాజుకి నేను తెలియదు, నాకు రాజు తెలియదు. ఆ ధ్వనులకి కారణం ఏమిటో, అవి ఎక్కడి నుండి పుట్టాయో నాకే తెలుసు. రాజే వచ్చి అడిగితే నేను ఆయన సందేహాలను తీర్చగలను. అయితే బంతే, తమరు ముహూర్త కాలం ఇక్కడే ఉండండి, కొంచెం సేపు ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి రాజుని తీసుకువస్తాను అని ఆ శిష్యుడు చెప్తాడు. మంచిది మానవక, వెళ్ళిరా అని చెప్తాడు. ఆ పురోహితుడిని శిష్యుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి రాజుని తీసుకొని ఉద్యానవనానికి వచ్చాడు. రాజు బోధిసత్వునికి నమస్కరించి ఒక పక్కన కూర్చొని, బంతే, నాకు వినిపించిన ధ్వనుల విషయం మీకు తెలుసా అని రాజు అడుగుతాడు. అవును మహారాజా, తెలుసు అని బోధిసత్వుడు చెప్తాడు. అయితే సెలవు ఇయ్యండి మహారాజా. పూర్వం పరుల భార్యలతో అక్రమ సంబంధం సాగించిన వారు ఈ వారణాసి పట్టణానికి నలుదిక్కుల్లో 4 ఉండేవారు. వారు మరణ అనంతరం ఈ నరకంలో లోక కుంభీపాకాల్లో పుట్టారు. సలసల కాగే చిక్కని లోహ ద్రవంలో 30,000 సంవత్సరాల నుండి పడి ఉన్నారు. వారు ఆ కుంభం అంటే పాత్ర, ఆ పాత్రలోని ద్రవం అడుగు భాగాన ఉంటూ అప్పుడప్పుడు ఆ ద్రవంతో పాటు కదిలి పైకి తెరులుకుంటూ వస్తున్నారు. అలా పైకి రాగానే పాకంలోంచి తలను బయటకి పెట్టేలోపే మరలా లోనికి మునిగిపోతున్నారు. ఇలా కొన్నాళ్ళపై పైనుండి కింది నుంచి పైకి తేలుతూ చివరికి పైకి వచ్చినప్పుడు తలను పాకం పైకి తేల్చి కుండ అంచుల దాకా సాగదీసి ఏదో చెప్పడం కోసం భరించలేని బాధతో గొంతెత్తి అరుస్తారు. ఒకడు చెప్పాల్సిన పదాల్లో మొదటి పదం దు అని పలకగానే తిరిగి మునిగిపోతాడు. రెండవ వాడు సా అని, మూడవ వాడు నా అని, నాలుగవ వాడు సో అని మొదటి పదాలు పలికే లోపే తిరిగి పాకంలో మునిగిపోతాడు. అందులో దు అని అక్షరం పలికిన మొదటివాడు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాడు. ఏంటంటే, దుష్ట జీవనంబు దుష్ఫలంబు దాన మెరుగనట్టి ధనిక సామి బతుకు దీపమూలే దారి చూపలేదు, పరుల కీయలేని పరమ లోభగుణము. అంటే దుష్ట జీవనం దుష్ఫలం, ఎప్పుడు తన కోసమే జీవిస్తూ ఉండటం, మిగతా వారి గురించి ఎవరి గురించి పట్టించుకోడు. దానం అనేది అసలు లేనే లేదు. సో అటువంటి బ్రతుకు పరులకు ఇయ్యలేని పరమ లోభ గుణము. దానివల్ల ఈ సరైన
జీవితాన్ని పొందలేడు. సో, దూతో మొదలయ్యే గాథను చెప్పాడు. అలాగే సాతో మొదలయ్యే రెండవ గాథను పలికాడు. ఏంటంటే, సరాసరిగా వచ్చి పాప నిరయమందు పడితే ముగిసే 60 ఏండ్లు అంటే 60,000 ఏండ్లు పడుచుంటిని ఇచట పలుపులు కష్టాలు అంతులేని బాధలకు అంతమెప్పుడో. సో, వీళ్ళు ఇంతకుముందు చేసిన పాపకర్మల ఫలితంగా ఈ నిరయలోకంలో అన్ని సంవత్సరాల పాటు ఆ శిక్షని అనుభవించవలసి వచ్చింది. దానికి అంతం ఎప్పుడో. అలాగే నకారంతో, నా అనే కారంతో మొదలైన మూడవ వాడు ఈ గాథను పలికాడు అని బోధిసత్వుడు చెప్తాడు. నరక నిరయ బాధల అంతు పొంతు లేదు, దుఃఖ నివారణము దరికి రాదు. మనము చేసినట్టి మహాపాపకర్మలు నుంచి చూడ అన్నీ ఇన్ని కాదు. సో, తను చేసుకున్న పాపకర్మల గురించి గుర్తు చేసుకుంటూ ఈ గాథల్ని పలికాడు. ఇంకా 4వ వాడు పలికిన సోకారానికి ఈ గాథ అన్నమాట సరిపోతుంది. ఏంటది? సోది పలుకు కాదు, సొల్లు కాదు, సొల్లు పళ్ళు కాదు, ఇచ్చటి నుండి తిరిగి మరల బతుకుతాను కాలమంతా కుశల కర్మలందు. సో, ఈ నరకంలో పుట్టిన తర్వాత అతడికి అర్థమైంది, ఇక మీదటైనా కానీ నేను పుణ్యకర్మలు చేస్తూ జీవిస్తాను, కుశల కర్మలు చేస్తూ కాలమంతా గడుపుతాను. ఇలా బోధిసత్వుడు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క గాథను చెప్పి, మహారాజా, ఈ నరకంలో నానా యాతనలు పడే ఈ 4 ప్రాణులు ఈ 4 గాథల్ని చెప్పాలనుకున్నారు. కానీ తమ తమ పాపకర్మల ఫలం వల్ల పూరించలేక మొదటి పదం పలికిన వెంటనే తిరిగి ఆ పాత్రలోకి, అంటే ఆ కుంభి పాకంలోకి మునిగిపోతున్నారు. అవి ఆవేదనతో ఆక్రోశిస్తూ ఆర్తితో అరుస్తున్నాయి. ఆ ఆక్రోశాలే మీరు విన్నారు, అంతేగాని అవి అరిష్టాలు కావు. మీకు వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమీ లేవు. ఆ విషయంలో నీకు భయం వద్దు అని రాజుతో బోధిసత్వుడు చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు ఈ యజ్ఞ స్తంభాలకు కట్టిన ప్రాణులన్నిటినీ కూడా విడిచిపెట్టించాడు. యజ్ఞ వేదికల్ని క్రూలదురోధించాడు. బోధిసత్వుడు రాజ్య ప్రజలకి శుభాన్ని చేకూర్చి కొన్నాళ్ళు అక్కడే ఉండి వారికి ధర్మ ప్రబోధాలు గావించి ధ్యాన సాధనలో మునిగి తర్వాత బ్రహ్మలోకం చేరాడు. ఈ విధంగా ఎవరైతే పాపకర్మల్లో మునిగి ఉంటారో వాళ్ళు చివరికి ఆ ఫలితాలనే పొందుతూ ఉంటారు. ఇక్కడ పాపం చేసిన తర్వాత దానికి ఎటువంటి పూజలు చేయడం వల్ల కానీ, యజ్ఞాలు చేయడం వల్ల, బలులు ఇవ్వడం వల్ల ఆ పాపకర్మ యొక్క ఫలితం అనేది తొలగిపోదు. దానికి నివారణ ఏంటంటే ఆ పాపకర్మను చేయకుండా ఉండడమే. అది ఎవరైనా కానీ దీంట్లో వీళ్ళకి ఈ పాపకర్మ ఫలం అంటదు అనేది లేదనమాట. ఎప్పుడైతే నిబ్బానాన్ని పొందుతాడో అప్పటి వరకు మనసులో ఈ చిత్తమలినాలు ఉంటాయి. ఈ చిత్తమలినాల కారణంగా ఏదో ఒక పాపకర్మ చేస్తూనే ఉంటారు. అందువలన వీలైనన్ని పాపకర్మలు, చెడ్డ పనులు చేయకుండా ఉండడానికి, మిమ్మల్ని మీరు మంచి పనుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్తూ మీరు కూడా ఆ సంబోధిని పొందగలుగుతారు. అంతేగాని ఈ యజ్ఞం చేస్తేనో, ఆ యజ్ఞం చేస్తేనో, ఆ జంతు బలి ఇస్తేనో ఏమీ పాపకర్మలు మారిపోవు.
ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.